నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వెనుక నిజంగా ఏదైనా భారీ కుట్ర, భారీ అక్రమంగా ఏదైనా జరిగిందా అని అంటే అది వాస్తవంగా జరిగింది అని నేను చెప్తాను. మరి ఈ మాటలు వింటే, నేను చెప్పే అంశాలు వింటే మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. మరి ఒకసారి ఆ అంశాలు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. ఇక మ్యాటర్లోకి వెళ్తే 2024 మే 13న ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో రాత్రి 11 గంటల 45 నిమిషాలకు పోలింగ్ శాతం చూసుకుంటే 76.50%. మరి తుదిగా ప్రకటించిన పోలింగ్ శాతం చూసుకుంటే 81.86%. అంటే ఓవరాల్గా 81.86% నుండి 76.50% తీసేస్తే 5.36% పెరిగింది. మరి మొత్తానికి ఈ 5.36% పెరుగుదల రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి 2 గంటల మధ్య నమోదైంది. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య చూస్తే 3.33 కోట్లు. 5.36% అంటే ఎంత ఓట్లు అనేది ఒకసారి మనం చూద్దాం. 3,33,00,000 ఇంటూ 5.36% డివైడెడ్ చేస్తే 17,84,800 ఓట్లు. ఈ మొత్తం ఓట్లు చూస్తే 3,500 బూత్లలో నమోదయ్యాయి. 17,84,880 డివైడెడ్ బై 3,500 బూతులు. ఈ లెక్కన చూస్తే ప్రతి బూత్కు 510 ఓట్ల చొప్పున పోలైనట్టు లెక్క. మరి ఈ ఓటింగ్ మొత్తం 135 నిమిషాల వ్యవధిలో జరిగిందని లెక్కేస్తే అంటే 11 గంటల 45 నిమిషాల నుండి రాత్రి 2 గంటల సమయం వరకు 510 ఓట్లు డివైడెడ్ బై 135 నిమిషాలు. ఈ లెక్కన చూస్తే ప్రతి నిమిషానికి 3.78 ఓట్లు పోలవ్వాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి కాబట్టి అందువల్ల ప్రతి ఒక్క ఓటరు ప్రతి 15 నిమిషాల 8 సెకండ్లకు ఒక బూతులోకి వెళ్ళి ఓటు వేసి రాగలడా? ఇక్కడ ఒక ఓటరు బూతులోకి వెళ్ళి చేయాల్సిన ప్రక్రియ ఏంటి అనేది, ఎంత సమయం పడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. లోపలికి వెళ్ళగానే ఐడి చూపాలి, తర్వాత ఆయన పేరు ధృవీకరించబడాలి, సంతకం లేదా బొటనవేలి ముద్ర వేయాలి, వేలికి ఇంకు మార్క్ వేయించుకోవాలి. ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్ దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి ముందుగా నిలబడి ఉంటే ఆయన వచ్చేంత వరకు ఎదురు చూడాలి. తర్వాత మొదటి బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయాలి. ఆ తర్వాత రెండవ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి రెండవ ఓటు వేయాలి. ఆ తర్వాత వివిప్యాట్ స్లిప్ అంటే మన ఓటు సరిగ్గా పడిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. వివిప్యాట్ సమయం కూడా చూసుకోవాలి. ఒకేసారి 2 ఓట్లు వేయాలి కనుక ఒక్కో ఓటు వేసిన తర్వాత ఎంత సమయం పడుతుంది? మన లెక్కన చూసుకుంటే ఒక ఓటుకు 7 సెకండ్లు పడుతుంది కాబట్టి అలాగే ఒకటి తర్వాత ఒకటి అంటే 2 ఓట్లు వేయాలి. 2 ఓట్లకి పట్టే సమయం 14 సెకండ్లు. అంటే మొత్తం 15.8 సెకండ్లలో 14 సెకండ్లు వివిప్యాట్కే వెళ్తే మిగిలేది 1.8 సెకండ్లు మాత్రమే. ఆ 1.8 సెకండ్లలో ఐడి చెక్ చేసుకోవాలి, సంతకం చేయాలి, ఇంకు వేసుకోవాలి, బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళాలి. మొదటి ఓటు వేసిన తర్వాత రెండో బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఓటు వేయాలి. ఇది కేవలం ఓటు డోర్ నుండి లోపలికి వెళ్ళి ఓటు వేసి రావడానికి మాత్రమే. ఇక బయట లైన్ సంగతి ఆ దేవుడే ఎరుగు. ఇది సాధారణంగా సాధ్యం అవ్వడం చాలా అంటే చాలా కష్టం. మరో పోలిక చూసుకుంటే ఇక్కడ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ 3 గంటల్లో చూసుకుంటే 0.08% మాత్రమే పెరిగింది. అంటే 34,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి అన్నమాట. 34,000 ఓట్లు డివైడెడ్ బై 3,500 ఓట్లు లెక్కేస్తే 9.7 ఓట్లు. మొత్తం 3 గంటల్లో ప్రతి బూత్కు గంటకు 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు గంటకు 3 నుండి 7 ఓట్లు మాత్రమే పోలైనట్టు లెక్క. రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి రాత్రి 2 గంటల వరకు నిమిషానికి 3.78 ఓట్లు. ఇది భారీ తేడాగా కనిపిస్తోంది. ఇక చూసుకుంటే అంశం లెక్క చూసుకుందాం ఒకసారి. అంటే మొత్తం ఏదైతే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా వాటి లెక్క చూసుకుందాం. 11 గంటల 45 నిమిషాలకు పోలింగ్ చూసుకుంటే 76.50%. ఇక తుది పోలింగ్ చూసుకుంటే 81.86%. ఈ మధ్యలో పెరిగిన శాతం చూసుకుంటే 5.36%. అదనపు ఓట్లు చూసుకుంటే మరి 17.85 లక్షలు. ప్రతి బూతుకు 510 ఓట్లు, ప్రతి నిమిషానికి 3.78 ఓట్లు.
ప్రతి ఓటుకు సమయం 15.8 సెకండ్లు, వీవీప్యాట్కి పట్టే సమయం 14 సెకండ్లు. అంటే ఈ గణాంకాల ఆధారంగా వాదన ఏమిటంటే ప్రతి ఓటరు సుమారు 6 సెకండ్లలో 2 ఓట్లు వేయాలి. అంటే ఇక్కడ జరిగిన ప్రక్రియ సమయం తీసేస్తే కనుక మరి ఇది సాధ్యం కాదని నా అభిప్రాయం. అందువల్ల తుది ఫలితాలపై ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. మరి ఈ అంశంలో ముఖ్యమైన స్పష్టీకరణ ఏమిటంటే ఈ లెక్కలు ఒక ముఖ్యమైన అనుమానంపై ఆధారపడి ఉన్నాయి. 17.85 లక్షల ఓట్లు నిజంగా 11 గంటల 45 నిమిషాల నుండి 2 గంటల మధ్య వేసినట్లయితే మాత్రమే ఈ గణన వర్తిస్తుంది. కానీ ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని బూత్ల డేటా ఆలస్యంగా అప్డేట్ కావడం, ఫామ్ 17C సమన్వయం తర్వాత తుది లెక్కలు మారడం, ఫీల్డ్ రిపోర్టింగ్ ఆలస్యం కావడం, సాంకేతిక సమకాలీకరణ సమస్యలు రావడం. అంటే ఇది లేట్ ఓటింగా లేక లేట్ రిపోర్టింగేనా అనే ప్రశ్న ఇక్కడ కీలకం. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూటమికి 175 స్థానాల్లో 164 గెలుపొందింది. అలాగే లోక్సభలో 25లో 21 గెలుపొంది. ఈ గణాంకాల ఆధారంగా ఫలితాలపై సందేహం వ్యక్తమవుతుంది. అయితే న్యాయపరంగా ఎన్నికను సవాల్ చేయాలంటే అవసరమయ్యేవి ప్రతి బూత్ ఫామ్ 17C, ఈవీఎం లెక్కలు, వీవీప్యాట్ సరిపోలిక, పోలింగ్ ఏజెంట్ సంతకాలు, అధికారిక సమయ రికార్డులు. కేవలం శాతం తేడా ఆధారంగా ఫలితాలు రద్దు చేయబడవు. తుది విశ్లేషణ లెక్కల పరంగా చూస్తే 15 నుండి 16 సెకండ్లలో పూర్తి ప్రక్రియ కష్టం అని ఇక్కడ మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం. పరిపాలనా పరంగా చూస్తే డేటా ఆలస్యం కూడా ఒక సాధ్యమైన వివరణ. న్యాయపరంగా చూస్తే డాక్యుమెంటరీ ఆధారాలు కూడా తప్పకుండా అవసరం.